తో ఓర్పు సహనం అవసరం అని చెప్పారట. శ్యామలాదేవి గారు తల్లితో మాట్లాడుతూ నేను అడ్జస్ట్ అవుతాను అని అన్నారట. ఆ తర్వాత కొన్నాళ్లకు 1996 నవంబర్ 20న హైదరాబాద్ లోనే వీరి వివాహం జరిగింది. అప్పటికే కృష్ణంరాజు గారికి ఒక కుమార్తె ఉన్నారు. కృష్ణంరాజు గారికి శ్యామలాదేవి గారికి పెళ్లయ్యాక ఆ కుమార్తెను సొంత కుమార్తెగా చూసుకున్నారు. ఇక కృష్ణంరాజు గారి తండ్రికి శ్యామలాదేవి గారంటే ప్రత్యేక అభిమానం ఉండేది. అందుకు ఆయన ఓ సందర్భంలో శ్యామలాదేవి గారితో మాట్లాడుతూ నాకు చాన్నాళ్ల క్రితమే కలలోనే ఓ దృశ్యం కనిపించింది. ఓ అమ్మాయి శివపార్వతులకు గొబ్బు పూలతో పూజలు చేయడం కనిపించింది. నేను అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కొడుకు గురించే ఆలోచిస్తూ ఉన్నా. నాకు కలలో కనిపించిన అమ్మాయి ఎవరో కాదు, నువ్వే అని చెప్పారని శ్యామలాదేవి గారు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఇంట్లో కృష్ణంరాజు గారి అక్కా చెల్లెళ్లు అన్నదమ్ములతో ఆ కుటుంబమంతా ఒక్కటిగానే ఉండేది. కొన్నాళ్లకే ఆ ఇంట్లో అడ్జస్ట్ అవడమే కాదు, పూసపాటివారి ఆడపడుచుగా పుట్టింటి గౌరవం నిలబెడుతూనే ఉప్పలపాటివారి కోడలిగా